హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో మన మొబైల్ సైబర్ అటాక్ గురి కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని టిప్స్ అనేవి మనం ఫాలో అవ్వాలి అనమాట. మన మొబైల్ అయితేనేమి, కంప్యూటర్, ల్యాప్టాప్ దేంట్లో అయినా కూడా ఒక 6 to 7 టిప్స్ అయితే నేను చెప్తాను. ఈ యొక్క టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే మీ మొబైల్ గానీ ల్యాప్టాప్ గానీ ఖచ్చితంగా కొంతవరకు సేవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సైబర్ దాడులు, సైబర్ అటాక్స్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. చాలా మంది అమౌంట్ కూడా పోగొట్టుకుంటూ ఉన్నారు. తర్వాత మన మొబైల్ ఉన్నటువంటి డేటా కూడా చోరీ అయితే అవుతూ ఉన్నాయి అనమాట. కానీ ఇవన్నీ అవడానికి కారణం ఏంటంటే మనం కొన్ని నెగ్లిజెన్స్ చేయడం వల్ల. ఎందుకంటే మన మొబైల్లో కొన్ని సెక్యూరిటీ టిప్స్ అనేది మనం పాటించకపోవడం వల్ల ఇటువంటి అటాక్స్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అలాంటప్పుడు ఏంటంటే మనం కొన్ని సెక్యూరిటీకి సంబంధించినటువంటి టిప్స్ మనం ఫాలో అయినట్లయితే ఈ యొక్క సైబర్ అటాక్స్ గురి కాకుండా ఉండొచ్చు అనమాట. ఈ యొక్క 7 టిప్స్ ఏంటో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా ఈ వీడియోకు నేను 1000 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను. ఈ యొక్క 1000 లైక్స్ త్వరగా రీచ్ అవుతాయని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క మొబైల్ యూజ్ చేసే ప్రతి ఒక్క పర్సన్ కి ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో చూస్తూనే త్వరగా ఒక లైక్ అయితే చేసేయండి. ఇప్పుడు మనం టాపిక్ లో అయితే వెళ్ళిపోదాం. ముఖ్యంగా ఫస్ట్ టిప్ వచ్చేసి పాస్వర్డ్ మేనేజర్ అనమాట. అంటే ఏదైనా ఆన్లైన్ షాపింగ్ అయితేనేమి, ఏదైనా వెబ్సైట్ అయితేనేమి, లేదంటే ఇంకా ఏమైనా మన యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు దానికి యూజర్ నేమ్, పాస్వర్డ్ క్రియేట్ చేస్తూ ఉంటాం. కానీ చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ఈ యొక్క పాస్వర్డ్ అనేది డైరెక్ట్ గా సేవ్ చేస్తూ ఉంటారు ఆ యొక్క జీమెయిల్లో. అంటే జీమెయిల్ అంటే ఆ యొక్క ఫోన్ లో మనం సేవ్ చేసినప్పుడు ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి జీమెయిల్లో ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుంది అనమాట. వీలైనంత వరకు మీ యాప్ గానీ, వెబ్సైట్ లో గానీ ఎప్పుడైనా కూడా లాగిన్ చేసి యూజర్ నేమ్, పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నప్పుడు అందులో ఆటోమేటిక్ గా సేవ్ అనేది చేయొద్దు. ఆటోమేటిక్ గా సేవ్ చేయకుండా ఒక డైరీ అనేది మెయింటైన్ చేయండి. ఆ డైరీలో యూజర్ నేమ్, పాస్వర్డ్ రాసి పెట్టుకోండి. రాసి పెట్టుకున్నట్లయితే ఎప్పుడైనా కూడా మీ మొబైల్ హ్యాక్ అయినప్పుడు ఏంటంటే అందులో ఉన్నటువంటి యూజర్ నేమ్, పాస్వర్డ్స్ అనేది ఎవరు కూడా చూసేదానికి ఆస్కారం అనేది ఉండదు అనమాట. అందుకోసం చెప్పేసి ప్రతి ఒక్కరు ఈ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్లు అనేది ఎప్పటికి కూడా అందులో సేవ్ చేయొద్దు. చాలా మంది సేవ్ చేస్తూ ఉంటారు. ఇదైతే స్టాప్ చేయండి. తర్వాత వచ్చేసి ఇందులో బ్యాంకింగ్ సంబంధించినటువంటి అయితే ముఖ్యంగా ఏదైనా కూడా మనం బ్యాంకింగ్ లాగిన్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి యూజర్ నేమ్, పాస్వర్డ్స్ అయితే ఎప్పటికి కూడా సేవ్ చేయొద్దు. ఇదైతే ముఖ్యంగా గమనించాలి ప్రతి ఒక్కరు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనం తరచూ అప్లికేషన్స్ అనేది ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం కదా, మన ప్లే స్టోర్ లో గానీ, యాప్ స్టోర్ లో గానీ. ఇలా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఏంటంటే మనం కొన్ని పర్మిషన్స్ అనేది ఇస్తూ ఉంటాం అనమాట. ఆ యొక్క పర్మిషన్స్ అనేది ఖచ్చితంగా నాకు యూజ్ అవుతుంది, నేను ప్రతిరోజు యూజ్ చేస్తుంటాను అనుకున్నప్పుడు మాత్రమే దానికి మీకు యూజ్ అయినటువంటి పర్మిషన్స్, అంటే కెమెరా పర్మిషన్ అయితేనేమి, కాంటాక్ట్ పర్మిషన్ అయితేనేమి, ఇంకా ఏమైనా మైక్రోఫోన్, ఇటువంటి అన్ని కూడా మనం అవసరమైతేనే దానికి పర్మిషన్స్ ఇవ్వాలి. అవసరం లేనప్పుడు ఆ పర్మిషన్స్ అనేది ఇవ్వకూడదు. మీరు ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్స్ కు మంత్లీ 1 or 2 times ఖచ్చితంగా మీరు వచ్చేసి ఏమేం పర్మిషన్స్ ఇచ్చారు, అసలు మీరు ఇన్స్టాల్ చేసినటువంటి అప్లికేషన్ మీరు యూజ్ చేస్తున్నారా, యూజ్ చేయట్లేదా అనేది గమనించాలన్నమాట. ఒకవేళ మీరు ఆ టయానికి అవసరం వచ్చింది, ఇన్స్టాల్ చేశారు, తర్వాత మీకు ఆ అప్లికేషన్స్ తో అవసరం లేదు, అలాంటప్పుడు దాన్ని మీరు అన్ఇన్స్టాల్ చేయాలి. అన్ఇన్స్టాల్ చేసే ముందల దానికి ఇచ్చినటువంటి పర్మిషన్స్ మీరు డిజేబుల్ చేయాలి. డిజేబుల్ చేసిన తర్వాత ఆ యొక్క యాప్ కు సంబంధించినటువంటి డేటా క్లియర్ చేసి తర్వాత అన్ఇన్స్టాల్ అనేది చేయొచ్చు. అది ఎలా చేయాలంటే సింపుల్ గా సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయండి. ఇది ఒక ప్రతి ఒక్కరి మొబైల్ లో సేమ్ ఆప్షన్ అనేది ఉంటుంది, కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. ఇలా సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత కింద యాప్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, యాప్స్ మీద క్లిక్ చేయాలి. యాప్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాప్ మేనేజ్మెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేసినటువంటి అప్లికేషన్స్ కంప్లీట్ గా మనకు షో చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇందులో నుంచి మీరు ఏదైనా అప్లికేషన్ యూజ్ చేయట్లేదు అనుకోండి, ఆ అప్లికేషన్ ను సింపుల్ గా మీరు అన్ఇన్స్టాల్ అనేది చేయాలి. అన్ఇన్స్టాల్ చేసే ముందల ఏం ప్రాసెస్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ అప్లికేషన్ నేను యూజ్ చేయట్లేదు, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి మనం ఏమేం పర్మిషన్స్ ఇచ్చాము అనేది ఇక్కడ చూడాలన్నమాట. ముఖ్యంగా ఇక్కడ పర్మిషన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అలౌడ్ లో నో పర్మిషన్ అలౌడ్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ అప్లికేషన్ కు నేను ఎటువంటి పర్మిషన్స్ అనేది ఇవ్వలేదన్నమాట. తర్వాత ఒకవేళ మీరు పర్మిషన్స్ ఇచ్చింటే కెమెరా, లొకేషన్, నోటిఫికేషన్, ఫొటోస్ అండ్ వీడియోస్ ఇవన్నీ అలౌడ్ లో మీకు కనిపిస్తాయి. అలాంటప్పుడు దాని మీద క్లిక్ చేసి ఆ యొక్క పర్మిషన్స్ మీరు డిజేబుల్ చేయాలి. డిజేబుల్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ స్టోరేజ్
యూసేజ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాషే డేటా అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా క్లియర్ చేయాలన్నమాట. నేను ఆల్రెడీ చేసా కాబట్టి ఇక్కడ 00 కనిపిస్తుంది. ఇలా క్లియర్ చేసిన తర్వాత సింపుల్ గా బ్యాక్ వచ్చేసి ఇక్కడ నుండి మీరు అన్ఇన్స్టాల్ అనేది చేయాలన్నమాట. ఇక్కడ అన్ఇన్స్టాల్ కనిపిస్తుంది చూడండి, ఈ యొక్క అన్ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేయాలి. ఇలా మనం అన్ఇన్స్టాల్ చేసినట్లయితే కంప్లీట్ గా దేనికి సంబంధించినటువంటి డేటా అనేది రిమూవ్ అయిపోతుంది మన మొబైల్ నుండి. ఇలాగా మీరు ప్రతి ఒక్కరు మీరు యూజ్ చేయని యాప్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇలాగా రిమూవ్ చేయాలన్నమాట. డైరెక్ట్ గా అన్ఇన్స్టాల్ అనేది చేయొద్దు. దానికి ఇచ్చినటువంటి పర్మిషన్స్ మీరు ప్రాపర్ గా డిజేబుల్ చేసేసి తర్వాత దానికి ఉన్నటువంటి క్లియర్ క్యాషే క్లియర్ డేటా చేసి తర్వాత మీరు అన్ఇన్స్టాల్ అనేది చేయాలన్నమాట. థర్డ్ టిప్ వచ్చేసి చాలా మంది పబ్లిక్ వైఫై అనేది యూజ్ చేస్తూ ఉంటారన్నమాట. అంటే ఎక్కడైనా పబ్లిక్ వైఫై అనేది కనెక్ట్ చేసుకున్నట్లయితే మీరు అందులో ఓన్లీ సిర్ఫ్ బ్రౌజింగ్ మాత్రమే చేయండి, లేదంటే యూట్యూబ్ లేదంటే ఇన్స్టాగ్రామ్ ఇటువంటి అనేది మీరు చూడొచ్చు. అంతేగాని సెన్సిటివ్ టాస్క్ అనేది అందులో మనం చేయకూడదు. పబ్లిక్ వైఫై కనెక్ట్ చేసుకొని సెన్సిటివ్ టాస్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఈమెయిల్ లాగిన్ చేయడము, బ్యాంకింగ్ సంబంధించినటువంటి లాగిన్స్, తర్వాత క్రెడిట్ కార్డు సంబంధించినటువంటి లాగిన్స్, ఇటువంటి కూడా పబ్లిక్ వైఫై కనెక్ట్ చేసుకొని చేయకూడదు అనమాట. అది చాలా డేంజర్. పబ్లిక్ వైఫైని ఎప్పుడు కూడా నమ్మొద్దు. దానివల్ల మీకు సైబర్ అటాక్ జరిగే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. అందుకోసం చెప్పేసి ప్రతి ఒక్కరు పబ్లిక్ వైఫై యూజ్ చేయాలనుకున్న వారు ఓన్లీ బ్రౌజింగ్ చేయండి, అంతేగాని సెన్సిటివ్ టాస్క్ మాత్రం ఎప్పుడు కూడా చేయొద్దు. నెక్స్ట్ 4th పాయింట్ వచ్చేసి వెబ్ క్యామ్. వెబ్ క్యామ్ ద్వారా కూడా కొన్ని మాల్వేర్స్ రిమోట్ గా యాక్టివేట్ చేయగలవు అనమాట. ఇది కూడా ప్రతి ఒక్కరు గమనించాలి. అందుకోసం చెప్పేసి మన ల్యాప్టాప్ లో గానీ కంప్యూటర్ లో గానీ ఎప్పుడైనా కూడా వెబ్ క్యామ్ యూజ్ చేస్తున్నట్లయితే అవసరమైనప్పుడు మాత్రమే ఆ వెబ్ క్యామ్ అనేది కనెక్ట్ చేయండి. ఒకవేళ ల్యాప్టాప్ లో అయితే ఇన్బుల్ట్ ఉంటది కాబట్టి దానికి వీలైనంత వరకు స్టిక్కర్ అనేది అంటించండి. అవసరమైనప్పుడు మాత్రమే ఆ స్టిక్కర్ వచ్చేసి తీసేసి మీ యొక్క వెబ్ క్యామ్ అనేది యూజ్ చేసుకోండి. దీని వల్ల కూడా కొంత సేఫ్ పొజిషన్ లో మీరు ఉండొచ్చు అనమాట. అదే మొబైల్ కూడా మీరు అప్లికేషన్స్ ఏదైనా యూజ్ చేసేటప్పుడు అవసరమైనప్పుడు మాత్రమే కెమెరా పర్మిషన్స్ ఇవ్వండి, అవసరం లేనప్పుడు కెమెరా పర్మిషన్స్ అనేది డిజేబుల్ చేయండి. నెక్స్ట్ 5th పాయింట్ వచ్చేసి మీ యొక్క మొబైల్ ఉన్నటువంటి అప్లికేషన్స్ అయితేనేమి, మీ మొబైల్ కు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ తర్వాత ఫర్మ్వేర్ ఖచ్చితంగా అప్డేట్ చేస్తూ ఉండాలన్నమాట. చాలా మంది అప్డేట్ అనేది చేయరు, ఎందుకంటే డేటా త్వరగా అయిపోతుంది అని చెప్పేసి. ఎప్పుడైనా కూడా మన మొబైల్లో అప్లికేషన్స్ అప్డేట్ వచ్చిందంటే దానికి మెయిన్ రీజన్ వచ్చేసి అందులో ఉన్నటువంటి బగ్స్ ఫిక్స్ చేయడం కోసం చాలా వరకు అప్లికేషన్స్ అనేది అప్డేట్ వస్తూ ఉంటాయి. మొబైల్లో సెక్యూరిటీ అప్డేట్స్ కానీ లేదంటే ఫర్మ్వేర్ అప్డేట్స్ కానీ వచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేసుకుంటూ ఉండాలి. దానివల్ల కూడా మన మొబైల్ అనేది సేఫ్ గా ఉంటుంది. మొబైల్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ కూడా వీలైనంత వరకు ట్రై చేస్తూ ఉండండి. మంత్లీ 2-3 టైమ్స్ ఖచ్చితంగా ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఈ యొక్క అప్లికేషన్స్ అనేది మీరు అప్డేట్ చేస్తూ ఉండాలి. అప్డేట్ చేయాలంటే ముఖ్యంగా మీ యొక్క మొబైల్లో ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఏమేమి అప్లికేషన్స్ అప్డేట్స్ వచ్చాయి అనేది కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ పైన మన ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది కదా, ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మేనేజ్ యాప్స్ అండ్ డివైస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం వెయిట్ చేయాలి. వెయిట్ చేసినట్లయితే ఇక్కడ అప్డేట్ ఆల్ సి డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. సి డీటెయిల్స్ మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా మనం అప్డేట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక్కడ అప్డేట్ ఆల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, అప్డేట్ ఆల్ మీద క్లిక్ చేసినట్లయితే ఒకేసారి అన్ని అప్లికేషన్స్ అప్డేట్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. ఇలాగా మీరు అప్లికేషన్స్ అనేది అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత వచ్చేసి 6th పాయింట్ వచ్చేసి రెగ్యులర్ గా మీ మొబైల్ లో ఉన్నటువంటి డేటాను బ్యాకప్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మీ దగ్గర కంప్యూటర్ ల్యాప్టాప్ ఉన్నట్లయితే మీ మొబైల్ లో ఉన్నటువంటి డేటాను ల్యాప్టాప్ గానీ సిస్టమ్ లో గానీ బ్యాకప్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఎప్పుడైనా కూడా మీ మొబైల్ సైబర్ అటాక్ గురైనా కూడా కొంత డేటా అనేది మీరు సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే సైబర్ అటాక్ అయినప్పుడు ఏంటంటే కంప్లీట్ డేటా అనేది వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు కొంత డేటా అనేది మీకు రికవరీ కూడా కాదు. అలాంటప్పుడు ఏంటంటే వీలైనంత వరకు ట్రై చేయండి మీ మొబైల్ ఉన్నటువంటి డేటా బ్యాకప్ పెట్టుకోవడానికి. తర్వాత 7th పాయింట్ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్లో ఫస్ట్ ఈమెయిల్ ఉంటది కదా, మీరు బ్యాంకింగ్ అయితేనేమి అన్నిటికూ ఆ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చింటారు. అటువంటి ఈమెయిల్ ఐడి అనేది అన్అథరైజ్డ్ యాప్స్ అంటే 1 రోజు 2 రోజులు యూజ్ చేసే యాప్స్ కి అయితేనేమి ఎప్పుడైనా ఏదైనా వెబ్సైట్ లో మీరు లాగిన్ చేయాలంటే అటువంటి ప్రైమరీ ఈమెయిల్ అనేది ఇవ్వద్దు. సెకండరీ ఈమెయిల్ ఒకటి ఏదో ఒకటి క్రియేట్ చేసుకోండి, సెకండరీ ఈమెయిల్ అనేది ఇవ్వండి అనమాట. ఇదైతే ప్రతి ఒక్కరు గమనించాలి. ఎందుకంటే సెకండరీ ఈమెయిల్ అనేది ప్రతి ఒక్కటి క్రియేట్ చేసుకోండి. ఏదైనా ఎక్కడైనా కూడా 1-2 డేస్ కోసం లేదంటే టెంపరీగా యూజ్ చేయాలనుకున్నప్పుడు సెకండరీ ఈమెయిల్ అనేది ఇవ్వండి. ప్రైమరీ
ప్రైమరీ ఈమెయిల్ వచ్చేసి ఓన్లీ సిర్ఫ్ మీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ కి అయితేనేమి ఇంపార్టెంట్ ఏదైనా టాస్క్స్ మాత్రమే మీ యొక్క ప్రైమరీ ఈమెయిల్ అనేది యూజ్ చేయండి. దీనివల్ల కూడా మీరు కొంత సేఫ్ గా ఉండొచ్చు అనమాట. మీరు ఎప్పుడైనా కూడా సైబర్ అటాక్ గురైనట్లయితే మీరు వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ గా మీ మొబైల్ ఇప్పుడు హ్యాక్ అయినట్టు మీకు తెలిసింది, వెంటనే 24 hours లోపలనే మీరు 1930 అనే హెల్ప్ లైన్ నెంబర్ కు మీరు కాల్ చేసినట్లయితే వీలైనంత వరకు రికవరీ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా నేను చెప్పిన టిప్స్ అనేది ప్రతి ఒక్కరు పాటిస్తూ ఉండండి. ఇవే టిప్స్ నేను మన బ్లాగ్ వెబ్సైట్ లో కూడా పోస్ట్ చేస్తుంటాను. మన యొక్క బ్లాగ్ వెబ్సైట్ కూడా మీరు విజిట్ చేస్తూ ఉండండి. మన బ్లాగ్ వెబ్సైట్ వచ్చేసి www.rvprasadtech.com. ఈ యొక్క వెబ్సైట్ లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. అక్కడి నుంచి క్లిక్ చేసి మీరు చూడొచ్చు. అందులో కూడా మెయిన్ టాపిక్స్ అనేది నేను కవర్ చేస్తూ ఉంటాను. టెక్నికల్ గా సంబంధించినటువంటి అవి కూడా ప్రతి ఒక్కరు చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.